నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పురుషులలో సంతానలేమి సమస్యకి కారణాలేమిటి, వాటికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం. కొంతకాలం క్రితం వరకు, అంటే సుమారుగా ఒక 3-4 దశాబ్దాల క్రితం వరకు కూడా సంతానం కలగలేదు అంటే దానికి కారణం అమ్మాయి, అంటే ఆడవాళ్లే అన్నట్టుగా ఎక్కువగా గొడవ చేస్తూ ఉండేవారు. అంటే అత్తగారు అవనివ్వండి, మామగారు అవనివ్వండి, అందరూ ఇళ్లలో అందరూ వాళ్ళే గొడవ పెడుతూ ఉండడం, లేకపోతే అమ్మాయిని వదిలేసి ఆ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయడం చేస్తూ ఉండేవారు. అంటే ఇప్పుడు కొంచెం కాస్త అవేర్నెస్ అది పెరిగి అమ్మాయికే కాదు అబ్బాయిలో కూడా కారణం ఉండేందుకు అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలుసుకుంటున్నారు. అంటే విషయం సైన్స్ లో ఉన్నప్పటికీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక సంతానం కలగడానికి అమ్మాయి ఎంత కారణమో అబ్బాయి కూడా అంతే కారణం. అంటే ఒక వీర్య కణము, ఒక అండ కణం రెండు కలిసినప్పుడు మాత్రమే ఒక సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. కేవలం అండం బాగున్నానో లేకపోతే బాగలేకపోతేనో సంతానం కలగడం కాదు కనుక ఇద్దరిలోనూ కూడా సమస్యలు ఉండేందుకు అవకాశం ఉందన్నమాట. అంటే సంతానం కలగడం లేదు అంటే అసలు మొట్టమొదటి పరీక్షించవలసినటువంటిది అబ్బాయి గురించే చూడాలి. ఎందుకంటే పురుషుల్లో చేయాల్సినటువంటి టెస్ట్ ఒక్కటే ఉంటుంది, ఒక సెమెన్ అనాలిసిస్ మాత్రమే. అందుకని తేలికగా ముందు మగవాళ్ళ పరీక్ష చేసేసిన తర్వాత ఆడవాళ్ళు చేస్తున్నట్టు, ఎందుకంటే ఆడవాళ్ళలో చాలా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తాయి. అందుకని ముందు భర్త చేయించుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. అంటే పురుషుల్లో చూసినట్టయితే ఏంటంటే ఒక 1 మిల్లీలీటర్, అంటే 1 మిల్లీలీటరు వీర్యంలో సుమారుగా ఒక 60 మిలియన్ల వీర్య కణాలు ఉంటేనే సంతానం కలిగే అవకాశం ఉంటుందనేటువంటిది ఇంతకు ముందు వరకు ఉండేటువంటి రిపోర్ట్స్ అన్నమాట. అయితే ఇటీవల కాలంలో కొంచెం ఆ రిపోర్ట్స్ అంత అవసరం లేదు, కనీసం ఒక 20 మిలియన్ల వీర్య కణాలైనా ఉంటే సరిపోతుంది అనేటువంటిది రీసెంట్ గా ఉండేటువంటి స్టడీలో అనమాట. అంటే 1 మిల్లీలీటర్ వీర్యంలో కనీసం 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటే మాత్రమే అంటే ఆ అబ్బాయి వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఆ సంఖ్య కనుక తక్కువగా ఉన్నట్టయితే 20 మిలియన్ల కంటే తక్కువ సంఖ్యలో వీర్య కణాలు ఉంటే కనుక పురుషుల్లో సంతానం లేని సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీర్య కణాల సంఖ్యతో పాటుగా ఏంటంటే వాటికి ఒక స్పీడ్ ఉంటుంది, ఒక మొటిలిటీ అంటాం. అంటే ఆ కదలికలు కూడా బాగా ఉండాలి. వీర్య కణం స్త్రీలో ప్రవేశించిన తర్వాత గర్భధారణ జరగాలంటే ఆ వీర్య కణం ఫెలోపియన్ ట్యూబ్ అంటాం, అంటే గర్భాశయానికి అటు ఇటు ఉండేటువంటి ట్యూబ్స్ లోకి చేరగలగాలి. మనకి మామూలుగా ఈ వీర్య కణానికి ఉండేటువంటి సైజ్ చూసినట్టయితే కనుక అది 1 మిల్లీమీటర్లో 100వ వంతు కంటే కూడా చిన్నగా ఉంటుంది. అతి సూక్ష్మంగా ఉండేటువంటి ఆ కణానికి ఈ మాత్రం దూరం కూడా చాలా ఎక్కువ దూరం కింద లెక్కకు వస్తుంది. అందుకని ఏంటంటే అండాశయంలో నుంచి విడుదలైన అండం వరకు ఈ వీర్య కణం ప్రయాణం చేయాలంటే అది ఒక వేగంతో వెళ్ళగలగాలి, ఒక మొటిలిటీ అని చెప్తాం. ఆ మొటిలిటీ కూడా బాగుండాలన్నమాట. అంటే ఈ 20 మిలియన్ల వీర్య కణాలలో కనీసం 50% కణాలకి చక్కగా అంటే కదలికలు బాగా ఉన్నట్టయితే మాత్రమే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే 20 మిలియన్లు ఉన్నా వాటిలలో కదలిక లేకుండా 1 గంట లోపే అవన్నీ కూడా కదలలేని స్థితిలో ఉంటున్నట్టయితే కనుక సంతాన యోగం లేకుండా, అంటే సంతానలేమికి కారణమయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే ఉన్న కణాలన్నీ కూడా దానికి ఏంటంటే ఒక తల తోక 2 భాగాలు ఉంటాయి. ప్రతి వీర్య కణానికి ఒక హెడ్, ఒక టెయిల్ అని ఉంటుంది. అవన్నీ సరిగ్గా ఉండాలి. అంటే మార్ఫాలజీ అంటాం, వాటి రూపం ఎలా ఉండాలో అలా సరిగా ఉండడం కూడా చాలా అవసరం అన్నమాట. కనీసం 50% కణాలు మార్ఫాలజీగా, అంటే రూపం పరంగా చూస్తే నార్మల్ గా ఉంటే మాత్రమే మళ్ళీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అబ్నార్మల్ కణాల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నా కూడా పురుషుల్లో సంతానలేమికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది పురుషుల్లో అసలు వీర్య కణాలే ఉండకుండా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు అసలు వాళ్ళకి సంతానం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆ కదలికలు లేకపోయినా, మార్ఫాలజీ అంటే వాటి రూపం సరిగా లేకపోయినా కూడా సంతానం కలగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని చూస్తే కనుక, ఎందుకు పురుషుల్లో ఇలా వీర్య కణాలు లేకపోవడం కానివ్వండి, లేకపోతే వీర్య కణాల్లో కదలికలు లేకపోవడం కానీ ఎందుకు జరుగుతుందని చూసినట్టయితే కొన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ పురుషుల్లో సంతానలేమి అనేటువంటిది బాగా పెరిగింది, ఇదివరకటి కంటే కూడా ఇంకా ఎక్కువైంది అనమాట. అలా జరగడానికి ఏమేమిటి కారణాలని చూసినట్టయితే కనుక చిన్నతనంలో ఇదేంటి మనకి గౌజ పిల్లలు అంటూ ఉంటారు కదా, అలాంటి కనుక అబ్బాయి చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్కి సరిగా ట్రీట్మెంట్ జరగనట్టయితే కనుక వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళలో వీర్య కణాలు
తక్కువగా ఉండేందుకు లేకపోయేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్లు, శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, టీబీ లాంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ కానీ తీవ్రంగా వచ్చినట్టయితే అటువంటప్పుడు కూడా వాళ్ళలో వీర్య కణాలకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వ్యారికోసిల్ అంటాం. వ్యారికోసిల్ అంటే హైడ్రోసిల్ లాగానే రక్తం చేరిపోతూ ఉంటుంది అనమాట. వృషణాల చుట్టూ రక్తం చేరినటువంటి వ్యారికోసిల్ అంటారు. అటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ వీర్య కణాలు తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. కదలికలు లేకపోవడం కానీ, తక్కువగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా పురుషుల్లో సంతానలేమి అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏంటంటే జీవన విధానంలో కూడా ఈ మధ్య వచ్చినటువంటి మార్పులు కొంత కారణం అవుతున్నాయి. నిరంతరం కదలకుండా కూర్చుంటూ ఉండడం వల్ల కూడా ఈ వీర్య కణాల మీద ఒక నెగటివ్ ప్రభావం పడుతోంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ విపరీతంగా వాడుతూ ఉండటం, ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు చూసినా పాకెట్లో పెట్టుకోవడం వల్ల కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది అనేటువంటిది ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, విపరీతమైన టెన్షన్లు, ఉద్యోగాల్లో ఉండేటువంటి టార్గెట్లు, అలాంటి ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా వీర్య కణాల్లో రకరకాల సమస్యలు వస్తున్నాయి. అతి స్థౌల్యం కానివ్వండి, అంటే విపరీతంగా బరువు పెరిగిపోవడం వల్ల కూడా ఈ వీర్య కణాల్లో వచ్చేటువంటి సమస్యలు వచ్చి పురుషుల్లో సంతానలేమి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా రకరకాల కారణాల వల్ల పురుషులలో సంతానలేమి అనేటువంటి సమస్య మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఏంటంటే, లేకపోతే రాకుండా ఉండేలా చూసుకుంది కానీ కొన్ని ఆహారపరమైన జాగ్రత్తలు, విహారపరమైన జాగ్రత్తలు కూడా సహాయపడతాయి. ఆహారం విషయంలో చూసినట్టయితే ఏంటంటే, తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా పళ్ళు, నట్స్ అంటే వేరుశనగలు కానివ్వండి, లేకపోతే బాదము, వాల్నట్స్ ఇలాంటివి కనుక ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే వీర్య కణాల ఉత్పత్తి బాగుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మినుము కూడా వీర్య కణాలు బాగా ఉత్పత్తి అవడానికి బాగా తోడ్పడుతుంది. అంటే మినుముని ఆహారంలో ఏదో ఒక విధంగా ఇడ్లీలాగా కానివ్వండి, వడలాగా కానివ్వండి, అంతకంటే కూడా ఎక్కువగా మనకి మినపసుండని చేస్తూ ఉంటారు తెలుగు వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా ఉండేటువంటి పిండి వంట ఇది. ఈ మినపసున్ని అనేటువంటిది మినుములతోటి చేస్తారు కదా, ఆ మినుములు బెల్లం కలిపి చేసినటువంటి లడ్డూలు కూడా వీర్య కణాలు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ కర్బూజా పండు కానివ్వండి, దోసలో కానీ లేకపోతే గుమ్మడికాయల్లో కానీ లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజ లోపల పప్పు ఉంటూ ఉంటుంది. ఆ పప్పులు అంటే దోస పప్పు, కర్బూజా పప్పు, గుమ్మడి పప్పు అలాంటి పప్పులు తీసుకొని ప్రతిరోజు ఒక చెంచాడు చొప్పున తింటూ ఉన్నా కూడా వీర్య కణాల సంఖ్య, ఉత్పత్తి అది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆహారపరంగా ఇటువంటి అంశాలకి ప్రాధాన్యతనిస్తాం. అంటే తినేటువంటి ఆహారంలో జంక్ అది తీసేయడం, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తినడం, పళ్ళవి ఎక్కువగా తింటూ ఉండడం, ఇవి ప్రతి వాళ్ళు చేయవలసినటువంటిదే. దానికి తోడుగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఈ మినుములు కానీ, లేకపోతే ఇంకా ఏంటంటే ఈ పప్పులు, దోస పప్పు అలాంటివి కూడా రోజు తీసుకుంటున్నట్టయితే వీర్య కణాల సమస్యలు తగ్గడానికి ఆహారపరంగా బాగా తోడ్పడతాయి. అలాగే ఇంకా విహారం చూసినట్టయితే ఏంటంటే, డ్రెస్సింగ్ విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. అతిగా వేడిగా ఉండేటువంటి ప్రదేశంలో పనిచేయడం అనేటువంటిది వీర్య కణాల ఉత్పత్తి మీద దెబ్బతీస్తుంది. అందుకని ఎక్కువ వేడి ఉండేటువంటి ప్రదేశంలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ విషయంగా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అలాగే డ్రెస్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే బాగా టైట్గా ఉండేటువంటివి అండర్వేర్స్ వేసుకోవడం కానీ, లేకపోతే కాటన్ కాకుండా సింథటిక్ మెటీరియల్ ఉన్నటువంటివి వేసుకోవడం కానీ మానేసి కొంచెం లూజ్గా ఉండేలాగా, తర్వాత కాటన్ బట్టలు మాత్రమే వేసుకోవడం కూడా చాలా అవసరం అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం కదా, స్థౌల్యం అంటే ఒబెసిటీ అది కూడా కారణం అవుతుంది కనుక నిత్యం వ్యాయామం చేస్తూ కొంత బరువును తగ్గించుకుంటే కూడా వీర్య కణాల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే బాగా లావుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక 5 కిలోలైనా తగ్గడానికి ప్రయత్నం చేస్తూ రోజు వాకింగ్ కానివ్వండి, లేకపోతే జాగింగ్ కానివ్వండి, యోగా ఆసనాలు కానీ ఇలాంటివి నిత్యం పాటిస్తూ బరువు తగ్గించుకుంటే కూడా ఈ సంతానలేమి సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకేదైనా థైరాయిడ్ కానీ, టీబీ కానీ ఉందంటే దాని ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. దాని ద్వారా కూడా మళ్ళీ నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా ఏంటంటే మానసిక ప్రశాంతత కూడా చాలా చాలా అవసరమైనటువంటి అంశం. మానసిక ఒత్తిడి వీర్య కణాల ఉత్పత్తి మీద చాలా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కనుక ప్రతిరోజు మానసిక ప్రశాంతతకి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
అంటే రిలాక్సేషన్ కోసం ఏదైనా ఒక మంచి మ్యూజిక్ వినడం కానివ్వండి, లేకపోతే చక్కటి పుస్తకాలు చదువుకుంటూ ఉండడం, మంచి వ్యాయామం చేస్తూ ఉండడం, లేకపోతే ఇంట్లో మిగతా వాళ్ళంతతో హాయిగా నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడం, ఇలా ఏదైనా కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటువంటి మార్గాన్ని ఎంచుకొని రోజు మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేసుకుంటూ ఉంటే కూడా ఈ సంతానలేమి సమస్యను తగ్గించుకోవడానికి మానసిక ప్రశాంతత కూడా తోడ్పడుతుంది. పురుషులలో ఉండే సంతానలేమి సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మంచి మూలికలు ఉంటాయి. ఈ మూలికలను ఏంటంటే రసాయనాలని, వాజీకరణాలని అంటారు. అంటే ఈ ఔషధాలని వాడడం ద్వారా సంతానం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం అలాంటి ఒక మంచి 5 మూలికల్ని కలిపి ఇప్పుడు ఒక ఔషధాన్ని తయారు చేద్దాం. ఇందులో మనం మొట్టమొదట తీసుకోబోయేది ఏంటంటే గోక్షుర. సంస్కృతంలో దీన్ని గోక్షుర అంటాం, తెలుగులో చెప్పేటప్పుడు పల్లేరు అంటాం అన్నమాట. ఈ పల్లేరు కాయలు చాలా చక్కటి వాజీకరణ ఔషధంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే సంతానలేమికి కారణమైనటువంటి కణాలు తక్కువగా ఉండడం కానివ్వండి, లేకపోతే కదలికలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ 2 సమస్యల్ని తగ్గించడానికి కూడా ఈ పల్లేరు కాయలు చాలా బాగా సహాయపడతాయి. ఆ ఎండబెట్టినటువంటి పల్లేరు కాయల్ని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. గోక్షుర తీసేసుకున్నాక మనకి తర్వాత తీసుకోయేటువంటిది ఏంటంటే దూలగొండి గింజలు. ఈ దూలగొండి గింజలు ఏంటంటే వీటిని మనం సంస్కృతంలో చెప్పేటప్పుడు వాటిని వానరి అంటాం అనమాట. సంస్కృతంలో దీని పేరు వానరి, తెలుగులో దీన్ని దూలగొండి అంటూ ఉంటారు. ఈ గింజలు కూడా ఏంటంటే సంతానలేమి సమస్యను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోతే ఆ వీర్య కణాలు ఎలా ఉండాలో అలా ఆరోగ్యంగా లేకుండా కొన్ని డిఫార్మిటీస్తో ఉన్నప్పుడు కూడా ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని వాడినట్టయితే కనుక ఆ సమస్య తగ్గి సంతానలేమి అంటే పరిష్కారం అవడానికి మనకి ఈ దూలగొండి గింజలు బాగా ఉపయోగపడతాయి. దూలగొండి గింజలు ఏంటంటే ఎలా పడితే అలాగ వాడేయకూడదు. ఆ గింజల్ని తీసుకొచ్చి వాటిని ముందు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే ఏంటంటే ఆ గింజల్ని అవి మునిగిపోయేంత వరకు పాలు పోసి, అంటే ఆవు పాలు, వీలైతే ఆవు పాలు, ఒకవేళ దొరకలేదంటే కనుక మామూలుగా గేదె పాలు, కానీ ఆ గింజలు మునిగేంత వరకు పాలను పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అంటే ఆ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు సన్నటి మంట మీద కాచుకుని పాలు ఎగిరిపోయాక ఆ గింజల్ని తీసి వాటిని కడిగేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత అప్పుడు చూర్ణం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ గింజలు శుద్ధి అవుతాయి. లేకపోతే మామూలుగా మనకు తెలుసు కదా, దూలగుండాకు అవన్నీ కూడా ముట్టుకుంటే దురదవి ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే వాటిలో కొన్ని హానికారకమైనటువంటి పదార్థాలు ఉన్నట్టు లెక్క. అవి పోయేలాగా వాటిని మనం శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకున్నటువంటి దూలగొండి గింజల చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోండి. దూలగొండి గింజల చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం. తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటి మరొక మంచి మూలిక ఏంటంటే శతావరి. ఈ శతావరిని తెలుగులో పిల్లి పీచర అంటారు. ఇది కూడా చాలా చక్కటి రసాయనం. ఇదేంటంటే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఇద్దరిలో కూడా దీన్ని సంతానలేమి సమస్యను తగ్గించడానికి వాడతాం. ఇప్పుడు మనం పురుషుల్లో సమస్యల గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ ఔషధంలో ఇది ఎందుకు వాడుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో శతావరికి ఏంటంటే ఇది కూడా చాలా చక్కటి రసాయనం. ప్రకృతిలో సహజంగా తీయగా దొరికేటువంటి ఒక మంచి మూలిక. ఇది చాలా తీయగా కూడా ఉంటూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సంతానలేమికి కారణమైనటువంటి వీర్య కణాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తగ్గించి సంతానం కలగడానికి శతావరి కూడా బాగా తోడ్పడుతుంది. శతావరి అంటే పిల్లి పీచర వేళ్ళని ఎండబెట్టేసి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. పిల్లి పీచర చూర్ణం కూడా తీసుకున్నాం కదా, 3 చూర్ణాలు అయిపోయినాయి మనకి, ఇంకా 2 ఉండాలి. అందులో మనం మొదట తీసుకోబోయేటువంటిది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధని తెలుగులో చెప్పేటప్పుడు పెన్నేరు అంటారు. ఇది కూడా ఏంటంటే పురుషులలో సంతానలేమికి చాలా చక్కటి ఔషధం అనమాట. అసలు ముందుగా మనం చెప్పుకోవచ్చు, మిగతా ఔషధాలు దొరకకపోతే కేవలం అశ్వగంధను కూడా ఈ సమస్య పరిష్కారానికి వాడుకుంటూ ఉండొచ్చు. అయితే మనం ఈ ఔషధంలో వేసేటువంటి ప్రతి మూలిక కూడా చాలా బాగా పనిచేసేదే. అందుకని వీటన్నింటినీ కలిపి ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాం కనుక చాలా చక్కటి ప్రయోజనం కలుగుతుంది అన్నమాట. ఈ అశ్వగంధ వేర్లని వీటిని ఎండబెట్టేసుకుని వాటిని కూడా చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోండి. అశ్వగంధ
వేర్ల చూర్ణం. తర్వాత ఇంకా మనకి ఇందులో ఆఖరిగా మనం వేసుకునేది ఏంటంటే నేల తాడి. ఈ నేల తాడి అనే మూలిక కూడా పురుషులలో ఉండేటువంటి సంతానలేమి సమస్య తగ్గించడానికి చక్కటి రసాయనంగాను ఒక మంచి వాద్యీకరణ ఔషధంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ నేలతాడి కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి దాన్ని ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే. అంటే మనం తీసుకున్నటువంటి 5 మూలికలు కూడా మనం సమాన భాగాలుగా తీసుకుంటున్నాం. మనకి ఈ ఔషధం తయారీకి కావాల్సిన 5 మూలికలు రెడీ అయ్యాయి. ఈ చూర్ణాలను ఇప్పుడు బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసి చక్కగా ఒక సీసాలో పోసుకుని గాలి లేకుండా తేమ లేకుండా చూసుకుని గట్టిగా టైట్ గా మూత పెట్టి ఉంచేసుకోవాలి. దీన్ని ఏంటంటే 2 రకాలుగా వాడుకోవచ్చు. మీకు ఉండేటువంటి జీర్ణశక్తిని బట్టి, అంటే జీర్ణశక్తి చక్కగా బాగుంది అనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ చూర్ణాన్ని సుమారుగా 1 చెంచా పరిమాణంలో తీసుకుని ఒక చిన్న కప్పు వేడి పాలలో కలుపుకోవాలి. సుమారుగా 1 చెంచా పరిమాణంలో చూర్ణాన్ని తీసుకోవాలి. దాంట్లో ఒక అరకప్పు గోరువెచ్చటి పాలు కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చటి పాలల్లో వేసేసుకుని దాంట్లో కొద్దిగా పటిక బెల్లం చూర్ణాన్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి భోజనం అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత తీసుకోవాలి. అలా 2 పూట్ల కనుక తీసుకుంటున్నట్టయితే అంటే కొన్ని నెలల పాటు వాడుకోవాలి. ఊరికే వారం రోజులు 10 రోజులు కాదు, కనీసం 3 నుంచి 6 నెలల పాటు ఈ ఔషధాన్ని రెగ్యులర్ గా వాడుతున్నట్టయితే కనుక సంతానలేమి సమస్య తగ్గి, అంటే పురుషులలో ఉండేటువంటి కారణాల వల్ల వచ్చే సంతానలేమి సమస్య తగ్గి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఈ ఔషధాన్ని 2 రకాలుగా వాడుకోవచ్చని. జీర్ణశక్తి బాగున్న వాళ్ళు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తాగేసేయచ్చు. అంటే జీర్ణశక్తి అంతగా బాలేని వాళ్ళు ఏం చేయాలంటే 1 చెంచా చూర్ణాన్ని తీసుకుని దాంట్లో ఒక 60 మిల్లీలీటర్ల నీటిని కలుపుకుని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచాలి. అంటే కషాయం ఎప్పుడు, అంటే ప్రోగ్రామ్స్ ఎప్పుడు వినే వాళ్ళకి తెలుస్తుంది. కషాయం కాచడం అంటే సగం నీరు ఎగిరిపోయేంత వరకు దాన్ని కాచుకోవాలి. ఆ మిగిలినటువంటి 30 మిల్లీలీటర్ల కషాయం తీసుకుని అది గోరువెచ్చగా ఉండగా దాంట్లో కొంచెం తేనెను కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకోవచ్చు. అంటే మీ జీర్ణశక్తిని బట్టి పాలతో కలిపి కానీ కషాయంగా కానీ ఈ ఔషధాన్ని కనీసం 3 నుంచి 6 నెలల పాటు వాడినట్టయితే కనుక ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి ఆరోగ్య సూత్రం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంద్రియం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే నాలుకకు సంబంధించినటువంటి అంశం. అంటే మనకి రుచిని తెలియజేసేందుకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియం మన నాలుక, అంటే రసనేంద్రియం అంటాం దాన్ని. అంటే ఈ నాలుక దానిలో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ అంతా కూడా మనం తిన్న ఆహారం ఎలా ఉందో, ఏ రుచితో ఉందో, ఏది మనం తినచ్చో ఏది మనం తినకూడదో చెప్పడానికి మన నాలుక మనకి ప్రసాదించబడింది. అంటే ఇప్పుడు నాలుకలో టేస్ట్ బడ్స్ అని ఉంటాయి. అంటే ఆ టేస్ట్ బడ్స్ వల్లనే మనకి రుచి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా నాలుకని కనుక చక్కగా పరిశీలించి చూసినట్టయితే ఈ టేస్ట్ బడ్స్ అనేటువంటివి నాలుకకి అటు ఇటు, తర్వాత చివర నాలుక లోపలి భాగంలోనే ఎక్కువగా ఉంటాయి, మధ్య భాగంలో తక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ టేస్ట్ బడ్ అనేటువంటి దాంట్లో కొన్ని కణాలు ఉంటాయి లోపల. ఒక్కొక్క దాంట్లో ఒక 50 నుంచి 100 వరకు రుచిని తెలియజేసేటువంటి కణాలు ఉంటూ ఉంటాయి. ఈ కణాలు మనకి అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం లాగానే కొంతకాలం ఎదగటం, అవి పోయి మళ్ళీ కొత్త కణాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనకి ఏంటంటే కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాంటి కణాలు కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
ఇలాంటి టేస్ట్ బర్డ్స్ దగ్గరికి ఏంటి మనం తిన్నటువంటి ఆహారం వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ బర్డ్స్ నుంచి ఒక ద్రవ పదార్థం లాంటిది విడుదలవుతుంది. మనం తిన్న ఆహారము ఆ పదార్థం రెండు కూడా కలిసిన తర్వాత అది ఏ రుచి అనేటువంటిది మనకి తెలియడానికి అక్కడ ఉండేటువంటి నర్వ్ ఎండింగ్స్ అంటాం, అంటే నరాలకు సంబంధించినటువంటి ఎండింగ్స్, అక్కడి నుంచి ఆ సమాచారాన్ని మన మెదడులో ఒకటి గస్టేటరీ సెంటర్ అంటాం, అంటే రుచిని తెలియజేసేటువంటి ఒక సెంటర్ మన బ్రెయిన్ లో ఉంటుంది. అక్కడికి ఈ సమాచారాన్ని పంపించి మనకు అది ఏం రుచి అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంది. అలా ఈ రుచి తెలియడానికి మనకి నాలుకతోటి పాటుగా మన ముక్కు కూడా కలిసి పనిచేస్తూ ఉంటుంది. అది మనందరికి కూడా ఎక్స్పీరియన్సే కదా. ఎప్పుడన్నా జలుబుగా ఉన్నప్పుడు ఏం రుచి తెలియట్లేదని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకి రుచి తెలియాలంటే మన ముక్కు వాసనని గ్రహించడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలా ఇప్పుడు మనకి రుచులు తెలియడానికి ఏంటంటే మన ఈ టేస్ట్ బర్డ్స్ లో మనం తినేటువంటి ఆహారంలో ఉండేటువంటి 6 రుచులని గ్రహించే శక్తి కూడా ప్రతి చోట ఉంటూ ఉంటుంది. ఈ టేస్ట్ బర్డ్స్ మనకి నాలుకకి అటు ఇటు చివర ఎక్కువగా ఉండడం వల్ల మనకి రుచి తెలుసుకునేటువంటి శక్తి కూడా ఆ భాగంలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఈ రుచి తెలియడం వల్ల మనకి తీయటిది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఏదైనా చేదుగా ఉన్నదో లేకపోతే విషం లాంటిదో మన నోట్లోకి వెళ్తే ఇది మనం తినకూడదని తెలియడానికి ఇలాంటి జ్ఞానం అంతా కూడా మనకి మన నాలుక ద్వారా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ నాలుకని మనం సక్రమంగా ఏది తినచ్చు ఏది తినకూడదు అనేటువంటి అంశాన్ని గ్రహించుకుని వాడుకున్నట్టయితే నాలుక ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది. అలా కాకుండా నాలుకకి హాని చేసేవి కానీ నాలుక ద్వారా మన శరీరానికి హాని చేసేది కానీ ఈ 2 అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే నాలుకకి లోకల్ గా ఒక సమస్యను తెచ్చేటువంటి పదార్థాలు కానీ నాలుక ద్వారా మన శరీరంలోకి పంపిస్తే మన శరీరం మొత్తం డ్యామేజ్ అయ్యేటువంటి పదార్థాలని కానీ మనం తినకుండా దూరంగా ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు మన నాలుకకి ఒక రకమైన వేడిని తట్టుకునే శక్తి ఉంది. అలా కాకుండా బాగా వేడిగా ఉండే నీళ్ళు లేకపోతే మరీ వేడిగా ఉండే కాఫీలో లేకపోతే పాలో ఏవో ఒకటి ఉన్నాయనుకోండి, ఆ వేడిది నాలుకలో కనుక పెట్టినట్టయితే నాలుక మీద ఉండేటువంటి ఆ టేస్ట్ బర్డ్స్ అన్ని కాలుతాయి. అలా కాలడం వల్ల మనకి లోకల్ గా దానికి ఆ కాలిపోయినటువంటి సమస్య వస్తుంది. అప్పుడు రుచి తెలియకపోవడం, కొన్నాళ్ళ పాటు మళ్ళీ అది హీల్ అయ్యేంత వరకు మనకి సమస్యగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి బాగా వేడిగా ఉన్నవి తిన్నప్పుడు ఏంటంటే నాలుక నోట్లో బొబ్బలు రావడం కానీ అలా లోకల్ గా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అతి చల్లటివి తీసుకున్నప్పుడు కూడా మనకి లోపలంతా తిమ్మిరెక్కినట్టుగా అయిపోవడం, రక్తనాళాలు కుంచుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నాలుక ద్వారా మనం చేసేటువంటి మరొక తప్పు పని, అంటే కొంతమంది అందరినీ చెప్పుకోకర్లేదు మన ఈ విషయంలో, ఒక పొగాకు నవలడం కానివ్వండి, జర్దా నోట్లో పెట్టుకుని నవ్వులతో ఉండడం, పచ్చి వక్కలు నోట్లో పెట్టుకుని నవ్వులతో ఉండడం, ఇలాంటివన్నీ ఏంటంటే నాలుకకి నోటికి గొంతుకి అంతా కూడా హాని చేసేటువంటివి. అవి కొంతకాలం అలా చేస్తున్నప్పుడు ఏంటంటే పుళ్ళు పడిపోతూ ఉంటుంది. నాలుక మీద కానీ అంగుట్లో కానీ గొంతులో కానీ పుళ్ళు పడుతూ ఉంటాయి. అదే దీర్ఘకాలం కనుక అదే తప్పు పని చేస్తూ ఉన్నట్టయితే అది క్యాన్సర్ లాంటి అనారోగ్యానికి దారితీస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు కొంతకాలం పాటు నాలుక భాగానికే పరిమితమైన ఏ క్యాన్సర్ లాంటితో వస్తే శరీరానికి ఆయుష్కి కూడా అది హాని అయిపోతూ ఉంటుంది. అలాగే నాలుక ద్వారా మనకి ఏదో తినాలనిపించిందని చెప్పి విపరీతంగా తింటున్నాం అనుకోండి, శరీరానికి స్థౌల్యం వస్తూ ఉంటుంది. అంటే బరువు పెరిగిపోయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. లేకపోతే అతిగా తీపి పదార్థాలు తింటూ ఉంటే మధుమేహం లాంటిది కంట్రోల్లో లేకుండా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అలాగే మనకి మహా ఇష్టంగా ఉందని చెప్పి ఎసిడిటీ లాంటి సమస్య ఉన్నా, కడుపులో పుండు ఉన్నా సరే కారాలు అవి తిన్నాం అనుకోండి, దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే నోట్లో ఏదైనా ఒక పదార్థం పెట్టడానికి ముందు అది శరీరానికి హాని చేస్తుందా లేదా, అది మనకి మేలు చేసేదా, అనారోగ్యాన్ని తెచ్చేదా అని 1 నిమిషం ఆలోచించి మనం నోట్లో పెట్టుకోవడం మొదలు పెట్టినట్టయితే కనుక నాలుక ద్వారా మన శరీరానికి ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు, అనారోగ్యాలు రాకుండా మనం రక్షించుకోవచ్చు. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో పురుషులలో వచ్చే సంతానలేమి సమస్యకు సంబంధించినటువంటి వివరాలు, దానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అనారోగ్య సమస్య, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాలతోటి ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.